వికసిత భారత్ లక్ష్యాలను చేరుకునేందుకు తెలంగాణకు సంబంధించి కేంద్రానికి సమర్పించిన అనేక ప్రాజెక్టుల ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక గ్రోత్ కారిడార్లు భవిష్యత్ తెలంగాణకు అత్యంత కీలకమని చెప్పారు. మిషన్ మోడ్లో పనిచేస్తూ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల కోసం పెట్టే ఖర్చు భవిష్యత్ తరాలకు పెట్టుబడిగా భావిస్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలోని మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు ఇతర ప్రాంతాలకు సంబంధించి మెగా గ్రోత్ కారిడార్లలో ఒక విధమైన అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం కార్పొరేషన్లు అభివృద్ధి చేసే గ్రోత్ కారిడార్ భవిష్యత్తు తెలంగాణకు అత్యంత కీలకమని చెప్పారు. అందుకు అనుగుణంగా ఆ 3 నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లను నిర్మించాలన్నారు. మున్సిపల్ వ్యవహారాలు, పట్టణ అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సీఎం రివ్యూ చేశారు. తెలంగాణలోని ప్రతిపాదిత మెగా గ్రోత్ కారిడార్ల అభివృద్ధి ప్రణాళికలపై అధికారులకు సూచనలు చేశారు. మహబూబ్ నగర్, భూత్పూర్, జడ్చర్లను కలుపుతూ గ్రోత్ కారిడార్ ఏర్పాటు ప్రణాళికలు రూపొందించాలన్నారు. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతానగర్ కలిపి గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేయాలన్నారు. నల్గొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్, ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్టులను కలుపుతూ టూరిజం కారిడార్ ఏర్పాటు కావాలన్నారు. కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని అలంపూర్ జోగులాంబ ఆలయ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సింగరేణి పరిధిలోని ఉన్న అన్ని మున్సిపాలిటీలను యూనిట్గా అభివృద్ధి చేయాలని, సింగరేణి సంస్థ సిఎస్ఆర్ నిధులను స్థానికంగానే ఖర్చు చేయాలన్నారు ముఖ్యమంత్రి. తెలంగాణలోని రాబోయే ఎయిర్పోర్ట్లని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి ప్రణాళికలు, పనులు చేపట్టాలన్నారు సీఎం. వరంగల్ విమానాశ్రయం ఏర్పాటుతో ఆ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారతాయని, ఆ విమానాశ్రయానికి కావలసిన నీటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టు రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు కాబోతుంది. గ్రోత్ కారిడార్స్లో వచ్చే 25 ఏళ్లకు సరిపోయేలా ప్రతిదీ డిజైన్ చేయాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్మార్ట్ పోల్స్, రోడ్లు, ఎస్టీపీలు, రెన్యూవబుల్ ఎనర్జీ, ఈవీ లాంటి అంశాలపైన అన్ని చోట్ల ఒకే విధమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊబర్ సంస్థకు సూచించారు. అవకాశం ఉంటే మల్టీ లెవెల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. ఈ వారం ఊబర్ సీఈఓ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎంతో భేటీ అయ్యింది. హైదరాబాద్లో ఉన్న ఊబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను విస్తరిస్తున్నట్లు తెలిపారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన తొలి సెంటర్ ఇదేనని, ఇక్కడ 600 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నట్లు వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఊబర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఆసక్తి కనబరిచారు. భవిష్యత్తులో మరింత విస్తరణ చేపడతామన్నారు. తగిన పార్కింగ్ సౌకర్యాలు లేక మెట్రో స్టేషన్లు లాంటి ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని సీఎం అన్నారు. ఈవీ ఛార్జింగ్ సెంటర్లతో పాటు పార్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. సీఎం సూచనలపై అధ్యయనం చేస్తామని ఊబర్ బృందం తెలిపింది. మిషన్ మోడ్లో పనిచేస్తూ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ పురోగతిపై ముఖ్యమంత్రి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాల్లో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపై కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్లకు తరలించాలన్నారు. ధాన్యం లోడింగ్ విషయంలో జాప్యం జరగకుండా స్థానికంగా ఉన్న హమాలీలను గుర్తించి వారితో పని చేయించుకోవాలన్నారు. ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రసీదు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలా చేయడం వల్ల తాలు, తరుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడొచ్చన్నారు సీఎం. గోడౌన్ సమస్య ఉన్న ప్రాంతాల్లో తాత్కాలికంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రాంతాల వారీగా సమస్య తీవ్రతను గుర్తించి కలెక్టర్లు సరైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిందేనని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించే అధికారులు, కలెక్టర్లపై చర్యలకు ప్రభుత్వం వెనకాడదని హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో విద్యాశాఖలో తీసుకుంటున్న నిర్ణయంలో వెనుకడుగు వేయకుండా అమలు చేయవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పాఠశాలల దేశ భవిష్యత్తు నిర్మాణ వేదికలని, వాటిని పునరుద్ధరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలను తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తతో చూసుకుంటారో అదే రీతిలో చూసుకోవాలన్నదే తమ సంకల్పం అని స్పష్టం చేశారు. ఈ వారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యా వారోత్సవాలు నిర్వహించారు. కోర్ అర్బన్ ఏరియాలో 1000 కోట్లతో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సీఎం శంకుస్థాపన చేశారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. గత విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో సీఎం మాట్లాడారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో విద్యార్థులను పలకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు అందించే బ్రేక్ఫాస్ట్, టిఫిన్స్ మంత్రులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ప్రోత్సాహక చెక్కును ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించారు. ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని, సిలబస్ మారుతుందని, ఏఐ వచ్చిందని సీఎం అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా మారిందన్నారు. తెలంగాణలో నూతన విద్యా విధానం అమలు చేయాలని, అది కూడా దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలన్న ఆలోచనల మేరకు నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఉండే విద్యా విధానం అమలు చేస్తున్నామని చెప్పారు. పాఠశాలల్లో నిరుపేద కుటుంబాల పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా బలవర్ధకమైన ఆహారం అందించాలని నిర్ణయించామన్నారు. విద్యార్థుల కోసం పెట్టే ఖర్చు భవిష్యత్తు తరాలకు పెట్టుబడిగా భావిస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. భావి తరాల ప్రభుత్వ పాఠశాలల్లోనే తయారు కావాలని, ప్రభుత్వ బడుల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ 19 లక్షల మంది పిల్లల కుటుంబాలు, 19 లక్షల మంది కుటుంబాల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఈరోజు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలకు వస్తుంది అంటే ఉపాధి హామీ కూలికి పోయేవాళ్ళు, కార్మికులు, రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, లేకపోతే దినసరి కూలీ చేసి బతికే వాళ్ళు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం నింపుతుంది. పేద తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలి అనంటే మా టీచర్లు కష్టపడాలి, మా టీచర్లు సమయానికంటే 1 గంట అధికంగా పని చేయండి. ఈరోజు మనము మన పిల్లల పట్ల చూపిస్తున్న శ్రద్ధలో 50% ఈ పేద విద్యార్థుల పట్ల మనం చూపించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రిగా కాదు, విద్యాశాఖ మంత్రిగా ఒక పేదవాడి ఆలోచన ఎట్లుంటుందో, గ్రామీణ ప్రాంతాలలో ఈ పేద ఎంత మార్పు తీసుకొస్తుందో ఆ మార్పుని కల్లారా చూసిన వాడిగా, అనుభవం ఉన్నవాడిగా ఈరోజు ఈ శాఖ నా దగ్గర పెట్టుకున్నా. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే జూన్ 12న పొగాకు, మద్యం, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు తెలియజేశారు. ఈ వారం లోక్ భవన్లో గవర్నర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు వివిధ వస్తువులతో కూడిన కిట్లను అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించడం, కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి గవర్నర్ని ఆహ్వానించారు సీఎం. ఈ కిట్లలో యూనిఫామ్లు, పుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ బ్యాగ్, స్పోర్ట్స్ డ్రెస్, విద్యార్థులకు అవసరమైన ఇతర సామగ్రి ఉంటాయని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు డ్రగ్స్, ఇతర వ్యసనాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండేలా వారిలో చైతన్యం కల్పించేలా యాజమాన్యాలు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తాయని చెప్పారు. పాఠశాల విద్యాశాఖ, పోలీస్ శాఖ, ఈగల్ సంయుక్త ఆధ్వర్యంలో సామూహిక ప్రతిజ్ఞ, ఇతర కార్యక్రమాలు చేపట్టనున్నారు. విద్యా సంస్థలను సురక్షితంగా, డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యాజమాన్యాల సమిష్టి బాధ్యతపై అవగాహన కల్పించనున్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన వివిధ ప్రాజెక్టుల ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి దేశంలో గ్రోత్ ఇంజన్లుగా ఉన్న 6 ప్రధాన మహానగరాలకు సంబంధించి జాతీయ ప్రాధాన్యత కలిగిన అన్ని ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సత్వర అనుమతులు లభించేలా పీఎం ఆఫీసులో ప్రత్యేకంగా సింగిల్ విండో టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కోసం ఈ వారం హైదరాబాద్
హెచ్ఐసిసిలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునేందుకు తెలంగాణ కూడా తన వంతు భాగస్వామ్యం అందిస్తుందని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా రాష్ట్రంలోనూ తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు వెళ్తుందని వివరించారు. తెలంగాణకు రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైల్, మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్, రేడియల్ రోడ్లు, హైదరాబాద్ టు మచిలీపట్నం 12 వరుసల రహదారికి సంబంధించి కేంద్రం ముందు పెట్టిన ప్రతిపాదనలని గుర్తు చేశారు. దేశ్ బాద్ మే జనతా, तीसरा दल. जिस दिन प्रधानमंत्री नरेंद्र मोदी जी ने विकसित भारत घोषण पत्र निकाला, उसी दिन हम लोग ये तय किए विकसित भारत के साथ जोड़ने के लिए हम तेलंगाना राइजिंग 2047 हम एक पॉलिसी डॉक्यूमेंट निकाला. ప్రధాని మోదీతో కలిసి వరంగల్లో నెలకొల్పిన పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అలాగే జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, మహబూబ్ నగర్ నుంచి గూడబెల్లూరు నేషనల్ హైవేకు, కాజీపేట్ నుంచి విజయవాడ వరకు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ మల్కాపూర్లో ఇండియన్ ఆయిల్ గ్రీన్ ఫీల్డ్ టెర్మినల్ను జాతికి అంకితమిచ్చారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రవేశాలు యథావిధిగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అడ్మిషన్లకు సమయం తక్కువగా ఉండడం, ఇంటర్మీడియట్ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండడంతో విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఇంటర్మీడియట్ను రద్దు చేసి సిబిఎస్ఈ తరహాలో 11, 12 తరగతులు నిర్వహించాలని, ఫలితంగా డ్రాప్ అవుట్ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. మెజారిటీ రాష్ట్రాలు సిబిఎస్ఈతో పాటు 11, 12 తరగతుల విధానాన్ని అనుసరిస్తున్నాయి. తెలంగాణలో మాత్రం ఇంటర్మీడియట్ విద్య వేరుగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి వరకు చదివిన విద్యార్థుల్లో అత్యధికులు ఆ తర్వాత ఇంటర్మీడియట్కు వేరుగా ఉన్న కళాశాలలో చేరకుండా విద్యను నిలిపివేస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ వేరుగా కాకుండా 11, 12 తరగతులుగా కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అధికారులకు సూచించారు. ఇదే అంశాన్ని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఇటీవల ఇంటర్మీడియట్లో ప్రవేశాలు నిలిపివేస్తూ అధికారులు ప్రకటన విడుదల చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. విలీనంతో ముడిపడిన సాంకేతిక సమస్యలను అధ్యయనం చేయాల్సి ఉన్నందున ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. విలీన ప్రక్రియకు సంబంధించి భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై నియమించిన కమిటీ అధ్యయనం చేసి తన నివేదిక సమర్పించాలని సూచించారు. నివేదికపై శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.